మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మీరు చేస్తున్న ప్రతి చేతి పనిలో, మీరు వెళ్తున్న ప్రతి మార్గాలలో, మీరు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో నా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల పుస్తకం 28వ అధ్యాయం 25వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. దేవుని వాక్యములో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అనే మాట ఈ పూట మనం చదువుకున్నాం. నిజమే, వర్ధిల్లాలి అని ప్రతి మనిషి ఆశపడుతాడు. వర్ధిల్లాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఏ వ్యక్తి కూడా నేను వర్ధిల్లకూడదు, నేను ఆశీర్వాదకరంగా ఉండకూడదు, నేను దరిద్రతను చూడాలి అనే మాట ఏ వ్యక్తి నోట రాదండి. ప్రతి మనిషి నరములు ఆడుతున్న ప్రతి మనిషి హృదయములో నుంచి వచ్చే ఒక మాట ఏంటంటే, నేను ఏది పట్టుకున్నా, నేను ఏది ప్రారంభించినా నేను వర్ధిల్లుచూ ఉండాలి. అంటే నేను ఎక్కడ అడుగు వేసినా అక్కడ ఒక ఆశీర్వాదాన్ని చూడాలి అనే ఆలోచన ప్రతి మానవుని హృదయములో మొలకెత్తుతుందండి. నిజమే, ప్రతి మానవుడు ఆశపడుతాడు, ఆశీర్వాదకరంగా ఉండాలని తలంచుతాడు. మరి ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకున్నవాడు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నారా అంటే ఉండలేకపోతున్నారు. వర్ధిల్లాలి అని కోరుకున్నవాడు వర్ధిల్లుచు బ్రతుకుతున్నాడా అంటే వర్ధిల్లలేక బ్రతుకుతున్నాడండి. ఎక్కడ నిలబడినా శాపం చూస్తున్నారు, ఎక్కడ నిలబడినా దరిద్రతను అనుభవిస్తున్నారు, ఎక్కడ నిలబడినా క్షేమాన్ని చూడవలసిన వ్యక్తులు క్షామమును చూస్తున్నారు. ఆశీర్వాదానికి నాంది పలకవలసిన వారు ఆశీర్వాదానికి నాంది పలకలేకపోతున్నారు. మనిషి హృదయంలో ఆశ అయితే బాగానే ఉంది, మరి ఆశకు తగినట్లుగా జీవించగలుగుతున్నారంటే జీవించలేకపోతున్నారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి వర్ధిల్లుచు బ్రతకాలి అంటే, ఒక వ్యక్తి వర్ధిల్లుచు ఆశీర్వాదకరంగా నిలబడాలి అంటే వాక్యం చెప్తుందండి, యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు వర్ధిల్లుతాడట. అంటే ఇప్పటి వరకు నువ్వు అనుకున్న చోట ఎందుకు వర్ధిల్లలేకపోతూ వచ్చావు అంటే వాక్యం చెప్తుంది, నీవు యెహోవా యందు నమ్మకం ఉంచటం లేదంటండి. అంటే యేసుక్రీస్తు మీద నీవు నమ్మకం ఉంచగలిగితే, యేసుక్రీస్తును నువ్వు నమ్మగలిగితే, యేసుక్రీస్తు మీద నువ్వు ఆధారపడగలిగితే నిశ్చయంగా లేఖనం చెప్తుంది, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తారు, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతారు. అందుకని ఇప్పటి వరకు దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచలేదేమో, ఇప్పటి వరకు దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచక నీవు ఒకవేళ దరిద్రతను చూస్తున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో నువ్వు మనసు విప్పి మనసారా మనస్ఫూర్తిగా దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఈ దినము నుండి నీవు ఏది చెయ్యాలని తలంచినా దానిలో ఒక దీవెన నువ్వు చూడబోతూ ఉన్నావు. ఎక్కడ నిలబడినా అక్కడ నీవు వర్ధిల్లేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈరోజు ఒక చిన్న నిర్ణయం, దేవుని సన్నిధిలో చేరిన నీవు ఒక చిన్న నిర్ణయం తీసుకో. ప్రభువా, ఇప్పటి వరకు నేను లోకాన్ని నమ్మాను, ఇప్పటి వరకు మనుషుల్ని నమ్మాను, ఇప్పటి వరకు లోక సంబంధమైన వాటి మీద నా మనసు నిలుపుకున్నాను, అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ అది జరుగుతుందని తలంచుచూ అడుగులు వేస్తూ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా నేను వర్ధిల్లలేకపోతున్నాను, ఏ చోట నిలబడినా నేను వర్ధిల్లలేకపోతూ ఉన్నాను. అందుకని నేను నీ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంటున్నానయ్యా. నీవు తప్ప నాకు వేరొకరు లేరు, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నీవే నా ఆధారం అని ఈ పూట నీవు దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే నిశ్చయముగా నీవు ఏది చేస్తున్నా దానిలో నీవు వర్ధిల్లుచూ బ్రతకబోతూ ఉన్నావు. నువ్వు ఎక్కడ నిలబడినా ఆ చోట నీవు దీవెనకు నాంది పలుకున్నట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నావు. ఇక నీ కంట కన్నీరు రాకుండా, నీ హృదయంలో వేదన కలగకుండా, నీ హృదయంలో బాధ లేకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఎందుకని నీవు దేవునిని నమ్మావు గనుక, దేవుని మీద నమ్మకం ఉంచావు గనుక ఆయన నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తారు. అందుకే లేఖనం కూడా ఈ విధంగా చెప్తుందండి, అన్యుల దేశంలో యోసేపు బానిసగా పట్టబడిపోయాడు, చెరపట్టబడిపోయాడు. యోసేపు అన్యుల దేశంలో బానిసగా బ్రతుకుతున్న ఆ రోజులలో దేవుని వాక్యం చెప్పకనే చెబుతుంది, ఐగుప్తు దేశంలో యెహోవా యోసేపునకు తోడై ఉండినందున యోసేపు వర్ధిల్లుచూ ఉండెను. అంటే అన్యుల దేశంలో కూడా యోసేపు ఎందుకు వర్ధిల్లాడు? అన్యుల దేశంలో కూడా యోసేపు ఆశీర్వాదానికి నాంది ఎందుకు పలికాడు అంటే వాక్యం ఉంటుంది,
ఆ కష్ట దినములో కూడా, ఆ వేదన కలిగిన దినములో కూడా యోసేపు దేవుణ్ణి నమ్మాడు. ఏదో ఒకరోజు నా దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు, ఏదో ఒకరోజు నా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, ఏదో ఒకరోజు ఈ దేశంలో తప్పక నేను వర్ధిల్లుచు బ్రతుకున్నట్లుగా కార్యం జరిగిస్తారు అనే ఒక నమ్మకంతో యోసేపు దేవుని మీద నమ్మకం ఉంచాడు గనుక దేవుడు అతన్ని చేయి విడిచిపెట్టకుండా ఆ దేశంలో అతనికి తోడై ఉండి వర్ధిల్ల చేశాడంటండి. ఓ సేవకుడిగా నేను కూడా ఈ ఉదయకాల సమయంలో కోరుకునే కోరిక ఏంటంటే, బహుశా ఇప్పటి వరకు దేవుడు నీకు తోడై లేడేమో, దేవుడు నీతో లేకపోబట్టే కదా నీవు వర్ధిల్లుచూ బ్రతకలేకపోతూ ఉన్నావు. అందుకే నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నీతో చెప్తూ ఉన్నారు, నీవు ఆయన మీద నమ్మకం ఉంచాలి అని కోరుకున్నావు గనక నీతోనే నా ప్రభు చెబుతూ ఉన్నారు, అన్యుల దేశంలో యోసేపుకు తోడై ఉండినట్లుగా, అన్యుల దేశంలో యోసేపును వర్ధిల్ల చేసినట్లుగా నిశ్చయముగా ఈ దినము నుండి నా ప్రభు నీకు తోడై ఉండబోతూ ఉన్నారు, నేను వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు, నీకు తోడై ఉండబోతూ ఉన్నారు, నేను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ నా ప్రభు నీకు తోడై ఉండబోతూ ఉన్నారు. ఎక్కడ నిలబడినా అక్కడ నా ప్రభు నీ ప్రక్క నిలిచి నీ వెన్ను తట్టి నేను బలపరచబోతూ ఉన్నారు. కంగారు పడవలసిన అక్కర్లేదు. ఈ దినం నా దేవుడు నీ బ్రతుకును ఏ విధంగా మార్చబోతూ ఉన్నారంటే, వర్ధిల్లుచు ఆశీర్వాదానికి నాంది పలుకుతూ నీవు ఈ దినమంతే కాదు, నీ బ్రతుకు దినములన్నిట నీవు సాగి వెళ్ళబోతూ ఉన్నావు. నీ బ్రతుకు దినములన్నిట నీవు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. అందుకే నీవు దేవుని యందలి నమ్మకం ఉంచగలిగితే, దేవుని మీద నీవు నమ్మకం పెట్టుకోగలిగితే నిశ్చయముగా నీవు వర్ధిల్లుచు బ్రతకబోతూ ఉన్నావు, నీవు వర్ధిల్లుచు జీవించబోతూ ఉన్నావు. నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ దీవెనను నువ్వు చూడబోతూ ఉన్నావు. అందుకే సామెతల గ్రంథకర్త అంటారు, మీరు యెహోవా యందు నమ్మకం ఉంచండి, ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు అన్నట్లుగా ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెబుతున్నాను, యెహోవా యందు మీరు నమ్మకం ఉంచగలిగితే ఆయన మిమ్మల్ని తప్పక వర్ధిల్ల చేయునుగాక. ఎప్పుడు ఒక వ్యక్తి వర్ధిల్లుచు బ్రతుకుతాడు? పరిశుద్ధ గ్రంథముల నుండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వాక్యమును నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్లుచు సౌఖ్యముగాను బ్రతకగలుగుతాడు అంటే, వాక్యం ఈ విధంగా సమాధానం చెప్తుంది. యెహోవాను ఆశ్రయించినంత కాలం అంటే జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఆ రాజు వర్ధిల్లుచు బ్రతకగలిగాడంటండి. వర్ధిల్లుచు ఆశీర్వాదానికి నాంది పలికినట్లుగా లేఖనం చెప్పకనే చెబుతుంది. అంటే ఒక వ్యక్తి వర్ధిల్లుచు ఆశీర్వాదకరంగా, సౌఖ్యముగా, సుఖముగా, ఆనందకరంగా బ్రతకాలి అంటే వాక్యం ఉంటుంది, దేవునిని ఆశ్రయించగలిగితే, దేవునిని ఆశ్రయిస్తే ఆ వ్యక్తి వర్ధిల్లుచు బ్రతకగలుగుతాడంటండి. అంటే దేవుని యొద్దకు ఏ వ్యక్తి అయితే వస్తారో, దేవుని మీద ఏ వ్యక్తి అయితే ఆధారపడతారో ఆ వ్యక్తి వర్ధిల్లుచు బ్రతకగలుగుతారు అని లేఖనం చెప్తుంది. మరి ఇప్పటి వరకు ఇంతకాలం నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు అంటే దేవునిని ఆశ్రయించలేదు. ఇంతకాలం నీవు ఆశీర్వాదానికి నాంది పలకలేకపోతున్నావు అంటే నీవు దేవునిని ఆశ్రయించలేదు. నీవు ఎవరివైనా కావచ్చండి. ఏ కష్టంలో నువ్వు పడిపోయావో, ఏ బాధలో నువ్వు నిలిచిపోయావో, ఏ ఆశీర్వాదం లేక అల్లల్లాడిపోతూ కన్నీరు కారుస్తున్నావో, ఇక నేను ఆశీర్వాదానికి నాంది పలకలేనా, ఇక నేను శాపమునే చూడాలా, ఇక నేను దరిద్రతనే అనుభవించాలా, ఏంటా నా జీవితం అనే ఆలోచనతో నువ్వు నిలిచిపోవలసిన అక్కర్లేదు. నేను ప్రకటించే యేసు క్రీస్తు యొద్దకు నువ్వు రాగలిగితే, నేను ప్రకటించే యేసు క్రీస్తు పాదాలు నువ్వు పట్టుకోగలిగితే, నేను ప్రకటించే యేసు క్రీస్తును నువ్వు ఆశ్రయించగలిగితే, ఇప్పటి వరకు లోకాన్ని ఆశ్రయించావు కదా, ఏమైనా మేలును చూడగలిగావా? ఇప్పటి వరకు మనుషుల్ని ఆశ్రయించావు కదా, ఏ ఒక్క ఆశీర్వాదమైనా చూడగలిగావా? ఇప్పటి వరకు లోక సంబంధమైన వాటిని ఆశ్రయించావు కదా, ఏ మేలైనను నీవు అనుభవించగలుగుతూ వచ్చావంటే మనిషిని ఆశ్రయించినంత కాలం
నీకు కష్టకాలమే కనబడుతుంది. మనుషుణ్ణి ఆశ్రయించినంత కాలం మోసపూరితమైన కాలమే నీ కంటికి కనబడుతూ ఉంది. ఆశీర్వాదం ఇంకెక్కడ కనబడుతుంది? దీవెన ఎక్కడ కనబడుతుంది? అందుకే ఈ ఉదయకాల సమయంలో మనుషుణ్ణి ఆశ్రయించడం నీవు వదిలిపెట్టి, లోకాన్ని ఆశ్రయించడం వదిలిపెట్టి, నేను ప్రకటించే యేసు క్రీస్తును నువ్వు ఆశ్రయించగలిగితే, నేను ప్రకటించే యేసు క్రీస్తు మీద నువ్వు ఆధారపడి ఆయన వైపు నువ్వు చూడగలిగితే, నిశ్చయముగా నా ప్రభు నిన్ను వర్ధిల్లింపచేసి నీవు ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నారండి. నేను ప్రకటించే యేసు క్రీస్తు ఎవరో తెలుసా? నీవు శాపములో పడి ఉంటే నీ శాపములు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నీ పాపములు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నీ కన్నీళ్ళ మధ్యలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన నీ శాపమును రద్దు చేయగలిగిన వాడు, నీ పాపమును కొట్టివేయగలిగిన వాడు, నిన్ను ఆశీర్వదించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. నేను ప్రకటించే యేసు నిన్ను ఆశీర్వదించాలనే, నీ శాపమును రద్దు చేయాలనే, నిన్ను దీవెనకరంగా మార్చాలనే, నీవు ఆనందకరంగా సమాజంలో విలువ కలిగి బ్రతకాలనే, నీవు వర్ధిల్లుచు సాగిపోవాలనే ఆయన 2025 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద అడుగుపెట్టి యవన రక్తాన్ని కార్చి ఆయన మరణించి నీ కొరకు తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే, ప్రపంచంలో కంటికి కనపడగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, నేను ప్రకటించే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈ పూట నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, నీవు నన్ను ఆశ్రయించగలిగితే, నీవు నా పాదాల చెంతకు రాగలిగితే, నీవు నా సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెట్టగలిగితే, నిశ్చయముగా నేను నిన్ను విడిచిపెట్టను. మనిషి విడిచిపెట్టవచ్చు, నేను నిన్ను విడిచిపెట్టను. మనిషి నీకు దూరం కావచ్చు, నేను నీకు దూరం కాను. నేను నిన్ను విడిచిపెట్టకుండా, నేను నీకు దూరం కాకుండా నీవు నన్ను ఆశ్రయించావు గనుక నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను, వర్ధిల్ల చేయబోతూ ఉన్నాను అని ఏం చేస్తారంటే, నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తమును ఆయన వర్ధిల్లింపచేసి సమాజంలో నిన్ను విలువగా నిలబెడతాడండి. సమాజంలో నిన్ను ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా చేయగలుగుతాడండి. ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను చేస్తున్న చేతి పనిలో ఒక ఆశీర్వాదం చూడలేకపోతున్నానయ్యా. నేను చేస్తున్న ఈ వ్యాపారంలో ఒక దీవెన చూడలేకపోతున్నాను. నా కుటుంబం అంతా ఈ దరిద్రతలు నిలబడి కన్నీరు కారుస్తుంది. ఇక దీనిలోంచి నేను విముక్తి పొందలేనా అనే ఆలోచన నన్ను వెంటాడుతూ ఉంది. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను నిన్ను ఆశ్రయించాను, నన్ను ఆశీర్వదించవా? నేను నిన్ను ఆశ్రయించాను, నన్ను వర్ధిల్లింప చేయవా అని ప్రభు పాదాలు పట్టుకొని అడగండి. నిశ్చయముగా ఈ దినము నుండి నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టబోతూ ఉన్నాడు. నీ చేతి పనిని విస్తరింప చేయడం మొదలు పెట్టబోతూ ఉన్నారు. దేవుణ్ణి నీవు ఆశ్రయించావు గనుక నీ బ్రతుకు దినములన్నిట నీ వర్ధిల్లుచు బ్రతకబోతూ ఉన్నావు. దేవుని ఆశ్రయిస్తూ వచ్చావు గనుక నీ కుటుంబం వర్ధిల్లుచు నా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించబోతూ ఉన్నారు. ఎక్కడ శాపం కంటికి కనబడకుండా, ఎక్కడ దరిద్రత కంటికి కనబడకుండా నా దేవుడు నీ కుటుంబంలో సర్వ సమృద్ధి నిలబెట్టబోతూ ఉన్నాడు. సర్వ సమృద్ధి చేత నా దేవుడు నీ కుటుంబాన్ని నింపబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నీ కుటుంబం వర్ధిల్లుచు సౌఖ్యముగాను బ్రతికేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీవు వర్ధిల్లుచు సమాజంలో విలువగా ఆనందకరంగా నువ్వు సాగి వెళ్ళాలి అంటే, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవునిని ఆశ్రయించగలిగితే, ఆయనను నువ్వు ఆశ్రయించావు గనక తప్పక ఆయనను వర్ధిల్ల చేయబోతూ ఉన్నారు. ఓ సేవకుడికి నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, నువ్వు చేస్తున్న ప్రతి చేతి పనిలో నా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయునుగాక. నువ్వు చేస్తున్న ప్రతి వ్యాపారములో నా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయునుగాక. నా దేవుడు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నిన్ను వర్ధిల్లింప చేయునుగాక. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా ఈ దినము నుండి నా ప్రభు అన్ని విషయాలలో, అన్ని కోణాలలో మిమ్మల్ని వర్ధిల్లింపచేసి సమాజంలో విలువగా నిలబెట్టి సమాజంలో ఆశీర్వాదకరంగా నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని నడిపించునుగాక. నా దేవుని ఆశీర్వాదం సదాకాలం నిలిచి ఉండునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించినట్లుగా సహాయం చేశారు. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే నమ్మకం ఉంచి నిన్ను ఆశ్రయించి ఉన్నారో ప్రతి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి, శాపంను కొట్టివేయండి.
దీవెనకరంగా మీరు మార్చి ఈ దినమంతా వీరు చేస్తున్న వీరి సర్వ ప్రయత్నాలలో మీరు వర్ధిల్లింప చేసి మీ సన్నిధిలో బిడ్డలను సాక్షిగా నిలుపుకొని ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి అన్ని విషయాల్లో మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్.